మాజీ మంత్రి ఎర్రబెల్లి పాదయాత్రలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆయన్ను పోలీసు వాహనం ఎక్కించాలని చూశారు. ఈ పెనుగులాటలో ఎర్రబెల్లి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన నుదుటికి గీసుకుపోయినటువంటి గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో ఎర్రబెల్లికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. జనగామ జిల్లా రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ కాలువ బాట చేపట్టారు ఎర్రబెల్లి. దేవరుప్పల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల విపరీత వైఖరిపై ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే గౌరవం లేదని నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి. మాజీ మంత్రి ఎర్రబెల్లి పాదయాత్రలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆయన్ను పోలీసు వాహనం ఎక్కించాలని చూశారు. ఈ పెనుగులాటలో ఎర్రబెల్లి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన నుదుటికి గీసుకుపోయిన గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో ఎర్రబెల్లికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. జనగామ జిల్లా రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ కాలువ బాట చేపట్టారు ఎర్రబెల్లి. దేవరుప్పల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల విపరీత వైఖరిపై ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే గౌరవం లేదని నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి. రైట్, ఇటు ఎర్రబెల్లి పాదయాత్రలో మొత్తానికి ఏదైతే పోలీసులు ఓవరాక్షన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అలాగే రైతులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలిపినటువంటి క్రమం మనం చూస్తున్నాం. శాంతియుతంగా వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు, ఎందుకు వీళ్ళు ఓవరాక్షన్ చేసినట్టు అసలు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సాగునీరు అందించే ఒక ప్రణాళిక లేదు. పూర్తిగా రైతాంగాన్ని వానాకాలం సీజన్ లో ఒకవైపు ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు వర్షాలు పడక ఇబ్బందులు పడుతుంటే, ఒకవైపు సాగునీరు అందించేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 ప్రాజెక్టుల ద్వారా, ఒకటి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి సాగునీరు అందించాల్సి ఉంటుంది. మరోవైపు దేవాదుల ప్రాజెక్టు ఈ జిల్లాకు ఒక వరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 2 ఒక నీరందక రైతు రాష్ట్ర ధోరణి రైతుల మీద పగబట్టినటువంటి విధానానికి ఒక కారణంగా కూడా మనకు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీరైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవాలయం మనం చెప్తున్న ఆ నార్లు సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇవాళ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి బంద్ అయింది, తెలిసిందా మీకు? కోట్ల, అది కూడా తెలిసి ఉండాలి. 6 నెలల కింద 3 నెలల కింద కోట్ల కేసు వేసి ఉండేవాడు. ఆ కేసుకు వీళ్ళు వేయాలి, వినాలి, కేసుకు వీళ్ళు పిటిషన్ వేయాలి. పిటిషన్ వేయలే. పిటిషన్ వేయకపోతే ఎవరైనా పలకాలి కదా. కళ్యాణ లక్ష్మి హైకోర్టు బంద్ పెట్టింది. హైకోర్టు బంద్ పెట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇవ్వాలి. వరి పంట పండితే బోనస్ ఇవ్వాలి. అందుకే పంటకుంటే పెడతాడు వాడు తెలియకలోడే. ఏంటంటే నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండదు కాబట్టి బోనస్ ఇవ్వాలి. ఓట్లు కొనుడు అది కూడా బంద్ అవుతుంది. వాడు చాలా హుషారు, కొట్టోడు, ఏమనుకుంటాడు, మళ్ళీ ఏం మాట్లాడతాడు కదా. 2 సార్లు ఓడిపోయినోడు
4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయింది. 8 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఓడిపోయినందుకు దాకనా ఓడిపోయింది అంటాడు. సిగ్గున్నదా వానికి? ఎన్ని తిడతారా రేవంత్ రెడ్డిని? మనంగా తిట్టేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిడతారా లేదా? రాజగోపాల్ రెడ్డి తిట్టిండు, మన చెన్నారెడ్డి తిట్టిండు, నిన్న ఎవరో తిట్టింది కదా, మంత్రి బిడ్డ తిట్టింది, అందరు శ్రీనివాస్ రెడ్డి తిడతాడు, గోచారం అందరు తిడతారు. నీ పార్టీలో తిడతాడు, సిగ్గు లేదు. దోసుక తింటాడు కోడుకులు, ఆయన తమ్ముళ్ళు మొత్తం అంతా దోసుక తింటారు. ఆయనకు కూడా తెలిసింది 1,00,000 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నాడు, 1,00,000 కోట్లకు. ఇప్పుడు 50,000 కోట్లు అయినాయట. ఇంకొక 50,000 కోట్లు సంపాదించి గుంటెళ్ళిపోతే అంటాడు. ఇంటాడు టార్గెట్ పెట్టుకున్నాడు. అన్ని బోకర్ మాటలు మాట్లాడతాడు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, అబద్దాల తోటి ముఖ్యమంత్రి ఏళ్ళు ప్రజలు నమ్మిను. కేసీఆర్ గారు దేవుని లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఏమున్నదా జనం పిచ్చోళ్ళు, నెల రోజుల ముందు ఇద్దాం, ఒక నెల రోజులు ఇస్తే అయ్యో ఓట్లెత్తే అంటాడట. ఓట్లతో నాతో చెప్తాడు, నెల రోజుల ముందు ఇస్తే ఓట్లేద్దామా, మళ్ళా తర్వాత బంద్ పెడదాం తీ అంటాడట. అంటే ఎంత అబద్దాల కోరు, ఎంత బ్రోకరో మనకు గలీజు ముఖ్యమంత్రి దొరికిండు. దయచేసి కేసీఆర్ ను పోగొట్టుకున్నాం. నీళ్లు మాకు ఒకటే, సరే నువ్వేమన్నా నాశనంగా, మాకు నీళ్లైతే ఇవి పంటలు కాపాడు, రైతులను ఆదుకో. ఎకరాన పంటలు ఎండిపోయిన వాటికి నష్టపరిహారం 30,000 ఎకరాన ఇయ్యాలి, 10 మోటార్లు ఆన్ చేయాలి.